జగిత్యాల జిల్లా ఇస్లాంపూర్లో మానవత్వం మంటగిలిపే ఘటన చోటు చేసుకుంది. జీవిత చరమాంకంలో ఉన్న తల్లిని కన్న కూతురే అడవిలో వదిలివేయటం కలకలం రేపింది. తన కుమారుడితో కలిసి తల్లి బూదవ్వ కాళ్ళు చేతులు కట్టేసి అడవిలో వదిలేసింది. అటుగా వెళ్తున్న స్థానికులకు చెట్ల పొదల్లో మూలుగు వినిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వృద్ధురాలిని సఖీ సెంటర్కు తరలించారు. వృద్ధురాలి పేరు మీద ఉన్న ఇల్లును బలవంతంగా కూతురు తన మీద రాంచుకుందని ఆరోపణలు ఉన్నాయి. ఆమె ఆధార్కి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. ఆధార్ నెంబర్ ఒక ఫోన్ నెంబర్ ఉంది. ఆ ఫోన్ నెంబర్ తీసుకొని నేను ఫోన్ చేసిన నైట్ 11:30కు. ఫోన్ అయితే ఒక అమ్మాయి మాట్లాడింది. మాట్లాడితే మరి ఇట్లా ఈ అమ్మ పేరు ఏదో పేరు బూదవ మరి ఇట్లా మీకు ఏమైతే మీ ఆధార్ నెంబర్లో మీ ఫోన్ నెంబర్ ఉందని మాట్లాడితే ఆమె అని చెప్పింది అంటే మా పక్క ఇల్లు ఆమె వాళ్ళ బిడ్డ నరసింగపూర్ అని చెప్పింది. నరసింగపూర్ అయితే మరి అలా బిడ్డ నెంబర్ ఇవి నేను మాట్లాడతాను నేను చెప్పిన. అయితే బిడ్డ నెంబర్ లేను, బిడ్డ పేరు చెప్పు, ఆ ఎంపీటీసీ మాకు తెలిసిన అతనే నేను మాట్లాడతాను నేను చెప్పిన. అంటే ఆమె అంటే నాకు తెలియాలి బిడ్డ పేరు అని చెప్పింది. మరి ఎట్లా ఇది ఉన్నది పొద్దున వేసుకోతారా మరి ఎట్లా అంటే ఇక పొద్దు వాళ్ళ దాకా మీరు ఉంచుకోరి అన్నం పెట్టుర్రి అన్నాక మేము అన్నం పెట్టినా తిన్నది మా ఇంటి దగ్గరే వండుకున్నది. వండుకున్న అయితే పొద్దున అయితే వెళ్ళిపోయింది. అలా బిడ్డకు ఫోన్ అయితే ఏ రెస్పాండ్ లేదు. అలా బిడ్డ నెంబర్ ఇవన్నా ఇవ్వలేదు. ఇక ఏం లేదు. ఈ ముస్లిం అడిగిన మీది ఎవరు అంటే మాది ఫస్ట్ సత్యనాథ్ ఇది అని కూడా ఏదో వేరే చెప్పింది. బొంకు సత్యనాథ్ ఇది అని చెప్పింది. మరి నీకు ఏంది పరిస్థితి అంటే నా పేరు బిడ్డ 1 ఎకరం భూమి ఉన్నది, ఎక్కడ ఉందంటే జైత్యాలనే ఉందని చెప్పింది. మీ బిడ్డ ఎవరు అంటే నరసింగపూర్ అని చెప్పింది. నరసింగపూర్లో ఎక్కడ మరి అలా పేరు చెప్పు అంటే శ్రావంత ఏదో పేరు చెప్పింది, ఈశ్వరి పేరు చెప్పింది. మరి మీ అల్లుడి పేరు చెప్పండి చెప్పలే, ఓన్లీ బిడ్డ పేరు చెప్పింది. వాళ్ళ పోలీసు అడిగినా కానీ వాళ్ళ ఎవరో చెప్పలే. నరసింగపూర్ ఎప్పటికీ మాకు తెలిసిన అతను ఉన్నాడు అని చెప్పి ఫోన్ చెప్పలే. అయితే ఇక ఏమే వెళ్ళిపోయింది, పొద్దునే వెళ్ళిపోయింది.